క్వశ్చన్ ఫాదర్స్ ప్రేమించే అందరిది. మా నాన్న అంటే నాకు మర్చిపోలేని ఒక జ్ఞాపకం. చిన్నప్పుడు ఆయన భుజాల మీదే నుంచి ప్రపంచాన్ని చూస్తాం. ఆయన వేలు పట్టుకుని నడక నేర్చుకుంటాం. ఆయన ఒళ్ళో కూర్చుని చదవటం నేర్చుకుంటాం. ఆయన ఒళ్ళో కూర్చుని ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటాం. ఆయనతో పాటే ఆయన స్కూటర్ డ్రైవ్ చేస్తుంటే ఆయన ముందు నుంచుంటాం. ప్రపంచం మొత్తం మనమే గెలుస్తున్నాం అనుకుంటాం. అంటే నా ఉద్దేశం ఇట్స్ అన్ ఓడ్ టు ఫాదర్. ఎందుకంటే ఫాదర్స్ సరిగ్గా గుర్తింపు లేకుండా మిగిలిపోయిన ఒక పాత్ర అనిపిస్తుంది నాకు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఎవరితోనే సరే మనం ప్రేమ చూపిస్తే అవతల ప్రేమ చూపిస్తారు, కోపం చూపిస్తే కోపం చూపిస్తారు, ద్వేషం చూపిస్తే ద్వేషం చూపిస్తారు. మనం ఏం చూపించినా ప్రేమించే వాళ్ళు మాత్రం ఫాదర్ మాత్రం. కావ్యాల్లో కానీ, నాటకాల్లో కానీ, సినిమాల్లో కానీ అంటే అమ్మని డ్రమటైజ్ చేసినంతగా మనం ఫాదర్ని ప్రపంచం ముందుకు ఎక్కువ చూపించలేకపోయామా అని అనిపిస్తుంది. కానీ ఫాదర్ నుంచే కదా మనం వారసత్వం కూడా తీసుకుంటాం. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నామని ఇప్పుడు అనుకోద్దు. మన వెనకాల కనపడిన ఒక నీడలాగా నాన్న ఇప్పుడు మనతోనే ఉంటాడు.